బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత జీవోను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బార్ యజమానుల సమస్యలపై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి అనంతరం దామోదర్ గౌడ్ మాట్లాడుతూ బార్ యజమానులు గత 2 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో స్టాంప్ డ్యూటీ చెల్లించి అగ్రిమెంట్ చేసుకునే సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా బార్లకు స్టాక్ పంపించడం నిలిపివేశారని అన్నారు. వైన్స్ షాపుల పర్మిట్ రూములు పెద్ద స్థలాల్లో నడపడం బార్లకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. వైన్ షాపులకు బార్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా రూల్ను అమలు చేయాలని, బెల్ట్ షాపులు డాబాలు విచ్చలవిడిగా నడపడం వలన బార్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బార్ యజమానుల సమస్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తక్షణ పరిష్కారం చేయాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బార్ అసోసియేషన్ ఓనర్స్ అందరం కలిసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మాకు అక్టోబర్ 1 నుండి రెన్యువల్ అనేది ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుండి లీజ్ డీడ్ అనేది నార్మల్ డీడ్ ఉంటే ఇప్పుడు కంపల్సరీ 2 ఇయర్స్ నుండి రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలనేది రెన్యువల్ చేయమనేది దాని మీద మాకు ఇచ్చే స్టాక్ ఆఫ్ చేసారు. గత ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ 2 సంవత్సరాల నుండి కాదు 3 కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మా సమస్యల మీద అన్ని ఇచ్చినాము. మినిస్టర్ గారి దగ్గర దృష్టిలో కూడా పెట్టాము. ఈ యొక్క రిజిస్టర్డ్ డీడ్ గురించి మరి మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇది అమెండ్మెంట్ లోనే తప్పు ఉంది, ఇది క్యాన్సల్ చేయండి అని కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఒక 15 డేస్ టైం ఇచ్చారు. ఇప్పుడు అమెండ్మెంట్ కావాలంటే మినిస్టర్ ద్వారా కావాలి. మినిస్టర్ అందుబాటులో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కాలేకపోయిందని ఈరోజు స్టాక్ స్టేట్ మొత్తంలో స్టాక్ ఆఫ్ చేసిరు. దాని మీద కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ ఇస్తామని వాళ్ళు మాకు అనుకూలంగా హామీ ఇచ్చారు. ఇదే కాకుండా గత ప్రభుత్వం నుండి కూడా కొట్లాడేదంటే మా బార్లు ఇప్పుడు కూడా లాస్లో ఉంది. ఎందుకంటే దానిలో సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇలా వైన్ షాపులు బార్లు 2 కళ్ళ లాంటివి అని చెప్తున్నాం. ఇలా బార్లు కాకుండా మేము కూడా వైన్ షాప్ టెండర్లు వేసినాం. ఈ యొక్క ఇంప్లిమెంట్ ఏదైతే జీవో ఉందో పర్మిట్ రూమ్ ఇంత సైజు ఉండాలి అని 26-25 జీవోలో 25-26 లో ఉంది. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇప్పుడు కూడా గతంలో కూడా బార్ కి వైన్ షాప్ కి 100 మీటర్ల డిస్టెన్స్ ఉండే. గతం నుండి టెండర్ విధానం వచ్చిన తర్వాత ఎక్కడైనా పెట్టుకొని రూల్ వచ్చింది. అప్పుడు 1 డివిజన్లు ఉండే ఒక షాపు. ఈ రోజు 4 డివిజన్లు క్లస్టర్ అని తీసుకొచ్చింది గవర్నమెంట్. పక్కపక్కకు లేకుంటే దూరం ఇస్తే తప్పేముంది? అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. ఇలా కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అని చెప్తున్నాం. ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది? 100 మీటర్ల డిస్టెన్స్ పెట్టమంటున్నాం. బార్ పక్కలు తీసుకొచ్చి ఇప్పుడు రామగుండంలో ఆయన 15 సంవత్సరాలు ఉంటున్నాడు తిరుపతి అని. ఆయన బాధ తట్టుకోలేక కూడా రిప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నాడు. మరి కొత్త టెండర్లు ఒకరికే వస్తలేవు కదా, అక్కడ నుండి దూరం పెడితే తప్పేముందని అడుగుతున్నాం. ఇవాళ పర్మిట్ రూమ్ల వల్ల ఈ యొక్క మాకు ఇబ్బందికరంగా, ఎందుకంటే బార్లు నడవట్లేదు ఇప్పుడు కూడా. మరి ఆ రూల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. 2 సంవత్సరం పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నాం. మన కొత్త అమెండ్మెంట్ అయినప్పుడు జీవోల మార్పులు చేర్పులు చేయండి, వైన్ షాప్ రూల్ వైన్ షాప్ కు, బార్ రూల్ బార్ కు పెట్టండి అని చెప్పినాం. హైదరాబాద్ లో టైమింగ్ చేంజ్ చేయమని చెప్పినాం. ఆ టైమింగ్ కూడా లేదు, రెవెన్యూ దెబ్బ అన్నారు. ఏంది అన్ని జిల్లాల్లో 11 గంటల వరకు టైం ఉంది. హైదరాబాద్ అన్ని జిల్లాల్లో 10 గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది. హైదరాబాద్కి వచ్చే వరకు 11 గంటలకు చేస్తున్నారు. హైదరాబాద్ లోనే 600 బార్లు ఉన్నాయి ఎక్కువ. మరి మేము ఎక్కడ పోవాలి?
అది ఆలోచన రెవెన్యూ కాదు, మేము ఏదైనా లైసెన్స్ కానివ్వండి ఏదైనా కూడా పెనాల్టీలు వేసినా కూడా అప్పులు సప్పులు చేసి మా బార్ ఓపెన్ చేస్తాం.